హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ మన లోకల్ క్లబ్ హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్ అని చెప్పి హైదరాబాద్ నుంచే. సో ఇక్కడ మనతో పాటు ఇక్కడ బ్రదర్ శ్రావణ్ ఉన్నారు. సో బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో ఎప్పటి నుంచి మీరు కైట్ బయింగ్ చేస్తున్నారు? మీరు మేము యాక్చువల్లీ కైట్ బయింగ్ కాదు, మేము కైట్ మేకింగ్. మేము మా క్లబ్ వచ్చేసి ఇన్నోవేటివ్ కైట్స్ అనేటివి రెడీ చేస్తుంది. ప్రతి ఒక్క కైట్లో ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనము ఒక కైట్ రెడీ చేసాము, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని. ఒకటే లైన్ మీద అటు 75 ఫ్లాగ్స్ సిరీస్లో అంటే లైక్ ట్రైన్ కైట్, అది మేము రెడీ చేసి ఫ్లై చేసాము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆన్ 26 జనవరికి. అట్లా ఆజాదీ కా అమృత్ మహోత్సవం అట్లా అని. ఇంకొకటి మా అవార్డ్ విన్నింగ్ కైట్స్ ఉన్నాయి. బాలాజీ కైట్ అవార్డ్ విన్నింగ్ కైట్ అట్ మ్యాంగ్లూర్. మళ్ళీ మన దగ్గర 12 feet భగత్ సింగ్ కైట్ ఉంది, ద లెజెండ్ ఆఫ్ భగత్ అని. 70 మన స్వామి వివేకానంద కైట్ ఉంది. అట్లా మనం అన్ని ఏ కైట్ చేసినా దాంట్లో ఒక కాన్సెప్ట్తోని గ్లోబల్ వార్మింగ్ కైట్ అట్లా మన దగ్గర ఒక 20 to 30 వెరైటీ కైట్స్ ఆఫ్ ఉన్నాయి. దాంట్లో మేము 1 inch రేజర్ బ్లేడ్ కైట్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా అవార్డ్ విన్నింగ్ కైట్. మా క్లబ్ వచ్చేసి 2003లో రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి మేము నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మన తెలంగాణలో ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నుంచి మనం పార్టిసిపేట్ చేస్తాం. అప్రాక్స్ ఇప్పుడు మీరు కైట్ మేకింగ్ చేస్తున్నారు, సో ప్రైజెస్ ఎలా ఉంటాయి ఆ కైట్స్ ఇయర్లీ స్టార్టింగ్ నుంచి? ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మేము పెద్ద కైట్స్ అనేవి రిప్ స్టాప్ నైలాన్లో రెడీ చేస్తాము. అవి మేము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రెడీ చేస్తాము. ఇప్పుడు రిప్ స్టాప్ నైలాన్ అయితే ఇక్కడ కొన్ని అవైలబుల్ ఉన్నాయి, కొన్ని అవైలబుల్ లేవు. అవి మేము లాస్ట్ టైం యూఎస్ నుంచి తెప్పించాము. అవి ఒక $50 to $100 అట్లా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. ఆ ఫ్యాబ్రిక్ తెచ్చుకొని మనము దాన్ని మన ఇష్టమైన ప్యాటర్న్లో మనం డిజైన్ చేస్తాం. ఓకే, సో మీకు ఎప్పటి నుంచి ఉంది ప్యాషన్ ఈ కైట్? నాకు మా క్లబ్ వచ్చేసి కోహినూర్ కైట్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అన్ననే మనకు 1999లో స్టార్ట్ చేశారు. ఒక ప్యాషన్ తీసుకొని ఒక హాబీ గ్రూప్గా స్టార్ట్ చేశారు. అయితే నేను నా చైల్డ్హుడ్ సంది అన్న ఇన్స్పిరేషన్తో ఈ క్లబ్లో జాయిన్ అయ్యి నేను కూడా నా ఓన్గా ఒక 2 to 3 కైట్స్ డిజైన్ చేశాను అనమాట. ఈసారి మినీ స్ట్రింగ్ కైట్, మినీ ట్రైన్ కైట్ రెడీ చేశాను. అంటే ఒకటే స్ట్రింగ్ మీద 50 కైట్స్ అలా. అది నా ఓన్గా సిరీస్ కైట్, ట్రైన్ కైట్. నిన్న చూసాం ఆల్రెడీ. అది మన అహ్మదాబాద్ నుంచి ఒక టీం వాళ్ళు చేశారు. సో ఇయర్ ఎట్లా అనిపించింది మీకు కంపేర్ విత్ లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం పర్లేదు, బాగుంది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా రాబోతున్న కాలంలో ఇంకా కొంచెం మంచిగా ఉండాలి ఇంప్రూవ్మెంట్. ఇట్లనే మాకు ప్రోత్సహిస్తే మేము ఇంకా బాగా చేస్తాము. అట్లానే యాక్చువల్లీ పాండమిక్ రావడం వల్ల 3 years మిస్ అయ్యాము ఈవెంట్స్. యాక్చువల్లీ మేము కూడా మిస్ అయ్యి ఉండే. బట్ ఇంకో విషయం ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇయర్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించలే కైట్ ఫెస్ట్ చేయడానికి. బట్ మీరే రిక్వెస్ట్ చేశారంటే రీస్టార్ట్ చేయండి అందరూ ఇలా కైట్ మెంబర్స్ కలిసి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళని అలా అడిగితే అప్రోచ్ అయితే మన జూపల్లి కృష్ణారావు గారు బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేసి, సరే మనం కూడా చేసాం మన గవర్నమెంట్లో కూడా అని చెప్పి బాగా ఎంకరేజ్మెంట్ చేశారు. చాలా బాగుంటారు. సో మీ ఫీలింగ్ ఎట్లుంది మరి ఈ ఇయర్ ఎట్లా అంటే ఇంకా బాగుందండి. అంటే ఎవ్రీ ఇయర్ యాజువల్గా, కాకపోతే ఇయర్ బాగుంది. విండ్ అంతా సపోర్ట్ చేస్తున్నారా మరి? నిన్న నేను చాలా బాగా వచ్చింది విండ్, ఈ రోజు కొంచెం డ్రాప్ అయింది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా ఉండాలని చెప్పేసి, ఇంకా కొత్త మోడల్స్, ఇంకా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్ట్ ఇంకా చాలా మంది విజిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.